ఇవాళ 4వ తారీఖు బుధవారం 7:15. ఇది సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఉన్న పరిస్థితి. ఇప్పుడే సహాయ సహకారంకి అందరూ ట్రాక్టర్లు అన్నీ వచ్చినాయి. వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ లోపలికి పంపిస్తున్నారు ట్రాక్టర్ ద్వారాగా. బుడమేరు కాలువ కొంచెం 4 అడుగులు నీళ్లు తగ్గింది. ఇళ్ళలో కూడా కొంచెం తగ్గింది. ఏదో ఫైర్ ఇంజిన్స్ ఎప్పుడు నిత్యం ఉండే ఈ బుడమేరు వంతెన వాహనాలు వరద రాకముందు ఎంత ట్రాఫిక్ ఎంత హెవీగా ఉండేదో ఇప్పుడు చూడండి. అన్ని సహాయంతో పోలీస్ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది, ఇతర ఊరు నుంచి ఇతర జిల్లాల నుంచి అనేక మంది సహాయం కోసం వచ్చారు. కొన్ని చోట్ల ఫుడ్ అది వేసిపోయింది. కొన్ని చోట్ల సరిగ్గా సప్లై చేయలేక ఇవాళ నుంచి కరెక్ట్గా అందరికీ సప్లై అందుతుందని అంటున్నారు. అన్నా అది పరిస్థితి. ఇంకా ఈ సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఇల్లు ఇంకా పడవల ద్వారాగా నీళ్లు తీసుకెళ్తున్నారు. వాటర్ చూడండి, ఒక 4 అడుగులు నీరు తగ్గింది. ఇంకా నీళ్ళు ఉంటానే ఉన్నాయి. ఇంకా పడవలు ఉన్నాయి. పడవల ద్వారా వీళ్ళ ద్వారా కార్లు గీళ్ళు అయితే పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి. ఇది పరిస్థితి. రాత్రి వర్షం పడింది బాగా. ఇప్పుడు కొంచెం మబ్బు పట్టి లైట్గా వర్షం పడుతుంది. వర్షం ఏం పడకపోతే అందరికీ సహాయ సహకారాలు ఫుల్గా అందుతాయి. మంచినీళ్ళు ఇవన్నీ వెళ్తున్నాయి. అది పరిస్థితి. బోట్లు నీళ్ళు తగ్గటం వలన చాలా వరకు ఇంకా బోట్లు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. బాగా లోతున్న చోట్ల బోట్లు గిట్లు వెళ్తాయి. అందరూ ఇది డాబా కొట్లు సెంటర్ అంటారు. ఇక్కడికి వచ్చేసినాయి మొత్తం. ఇంకా లోపల ఎవరెవరు ఇరుక్కున్నారు ఏంటనేది మామూలుగానే ట్రాక్టర్ల ద్వారా వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి అందరూ రెడీ సిద్ధం అవుతున్నారు. అందరు డ్యూటీలు తీసి చేసి అంతా అలసిపోయి ఉన్నారు. 3 రోజుల నుంచి రాత్రి పగలనక అందరూ డ్యూటీలు చేయటం వల్ల చాలా సిబ్బంది బాగా అలసిపోయి ఉన్నారు. ఇంకా ఇళ్ళల్లోంచి అందరూ ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. ఇంట్లో సామాన్లు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో వచ్చేస్తున్నారు. అలా వీళ్ళు వదిలేసి ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్లు మొత్తం పాడైపోయినాయి. షాప్స్లో ఉన్న సరుకులు కానీ అన్నీ పాడైపోయినాయి. చూడండి, ఇంకా లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఇంతకుముందైతే ఈ కారు సగానికి వచ్చింది. మేము 2 రోజుల క్రితం వచ్చినప్పుడు ఈ కారు సగానికి వచ్చింది. కొంచెం లోతట్టు ప్రాంతాల్లో లైట్గా ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు అపార్ట్మెంట్లు వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకున్న 6 అడుగుల లోతు ఉంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. MDR బృందాలు వచ్చినాయి, రెడీ చేస్తున్నారు వాళ్ళని రక్షించడానికి. అలాగే వాళ్ళని రక్షించిన తర్వాత భర్తమాత కాలనీ వెనకమాల రోజు వీళ్ళ వెనకమాల భర్తమాత కాలనీ ఉంది. అక్కడ లోపల ఉన్నారు. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అక్కడ కూడా వస్తున్నారు. అంత బోట్ అంతా రెడీ చేస్తున్నారు. కొన్ని వాటర్ బాటిళ్ళు, మంచినీళ్ళు అవి బోట్లో పెట్టుకున్నారు ఎమర్జెన్సీ అయితే ఇవ్వడానికి. అలాగే బోట్ నుంచి వాళ్ళందరినీ ఇరుక్కున్న నీళ్ళలో రక్షించడానికి. APSRB బృందాలన్నమాట. రెడీ అయిపోయింది బోటు కూడా. అది ట్రాక్టర్ల ద్వారాగా అందరికీ వెళ్ళినంత వరకు ట్రాక్టర్ ద్వారాగా పాలు, ఆహారం అవి అందిస్తున్నారు. ట్రాక్టర్ ద్వారాగా ట్రాక్టర్ వెళ్ళేంత వరకు అందరి ఇళ్ళలో తిరిగేసి ఇస్తున్నారు ట్రాక్టర్ ద్వారాగా. అది ఇది మా ఇంటి దగ్గర పరిస్థితి. ఇదైతే ఇంచుమించుగా లారీ టార్బల్ పై వరకు వచ్చింది. ఇది సిమెంట్ లోడ్, సిమెంట్ గోడౌన్ ఇంటి దగ్గర లారీ టార్బల్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడేమో ఇంత వాటర్, టైర్లు కొంచెం మునిగి ఉన్నాయి. ఇంకా వాటర్ తగ్గింది కాబట్టి ఇంకా వాటర్ బయటికి వెళ్ళిపోతూ ఉంది.
ఆల్రెడీ ఆవులు, ఎద్దులు, పందులు ఇలాంటివి ఉన్నాయని ఇలాగా పాపం నీళ్ళలో కొట్టి ఈత కొట్టి 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 ఏమి లేక చనిపోయి ఉన్నాయి. ఇంకా జంతువులు అయితే తిండికి అవి ఏమి లేకుండా ఇంకా కొట్టుకొచ్చి నీళ్ళలో వచ్చేసి ఎదురు చూస్తున్నాయి ఇవి మూగజీవాలు. ఇది మా ఇంటి ముందు. ఈ బైక్ అయితే అసలు కనపని కూడా కనపడలేదు, కారు కనపడలేదు ఇంటి ముందు గుమ్మం దగ్గర. లోపలంతా బురదంతా వచ్చేసింది, వరద బురదంతా మొత్తం. కింద ఉన్న మోటార్లు, సబ్ మోటార్లు మొత్తం పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి. ఇది సెల్లర్లో ఉన్న పరిస్థితి. లిఫ్ట్లో నీళ్ళు ఉన్నాయి, తోడుకోవాలి. అంత బురద అన్నమాట. ఈ బైక్ కూడా మా సెల్లార్లో పైన పెట్టిన బైక్ కూడా పూర్తిగా మునిగిపోయిందంటే చూడండి పరిస్థితి ఏ రకంగా ఎంత వరద ప్రమాదం వచ్చిందో. చాలా వరకు వరద అంతా తగ్గటం వలన నీళ్ళన్నీ బుడమేరు కాలువ వరద తగ్గటం వల్ల అంతా వెళ్ళిపోతుంది. నాకు తెలిసినంతవరకు సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ పెద్దగా ఏం వర్షం ఏం పడకపోతే అంతా క్లియర్ అయిపోతుంది. ఇంకా చాలామంది అపార్ట్మెంట్లలో ఉండిపోయారు, వాళ్ళు బయటికి రాలేక. చివరిలో లాస్ట్లో బుడమేరు దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాలలో అయితే సరైన భోజనం కానీ మంచినీళ్ళు కానీ రాలేదు. నిన్న మొన్న హెలికాప్టర్ రావటం వల్ల భోజనం వేయటం వల్ల కొంచెం పైనుంచి వేయటం వల్ల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశారు. ఇంత వరదలు ఇంత ఎప్పుడు పరిస్థితుల్లో అందరికి ప్రతి ఒక్కరికి కరెక్ట్గా సహాయం కావాలన్నా కష్టము. కొంతమంది అవుతాయి, కొంతమందికి అందవు. ఈ అంత బయట ఊరులు ఎక్కడి నుంచి వస్తుంటారు, ఏ నది ఎక్కడ ఉంది, ఏ రోడ్లు ఎటు ఉన్నాయి, ఏ చెట్లు ఎటు ఉన్నాయి అందరికీ తెలియదు. అందువలన చాలామందిని కాపాడగలిగినారు భోజనాలు కానీ మంచినీళ్ళు కానీ ఇవ్వటం వలన. వాళ్ళ బుధవారం 4వ తారీఖు. ఇది రాజరాజేశ్వర దేవుడి దీని బుడమేరు కాలువ. నిన్నైతే గుడి గేట్లు పై వరకు మునిగిపోయి ఉన్నది. ఆ గుడి పక్కన ఆవులు గోశాల కూడా ఉంది. అవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో పంపించారని అన్నారు. చాలా మూగజీవాలు ఇవన్నీ ఎక్కడెక్కడో తప్పిపోయి ఉన్నాయి. ఇంకా కొంచెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారు పాపం. వీళ్ళు ఈ చివర బొడమేరు దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం మంచినీటి కోసం వాటి కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడ ఈ లోపలికి కొంచెం ఏమైనా వస్తే వాళ్ళకి కొంచెం ఆహారం మంచినీళ్ళు ఇస్తే. ఈ బాగా బుడమేరు దగ్గరలో ఉందన్నమాట ఆనుకొని. ఎటు చూస్తున్న చెరువుల్లాగా ఉన్నాయి. బుడమేరు నీరు తగ్గింది కాబట్టి పూర్తిగా విజువల్ చూపిస్తున్నాం. ఇది మా బిల్డింగ్ పైన అన్నమాట. ఇంకా నిదానంగా నీళ్లు తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడే కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉన్న వాళ్ళు బయటకు వస్తున్నారు. ఈ ఏరియా అంతా నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, తోటవారి వీధి, జిఎస్ఆర్ కాలనీ, భర్తమాత కాలనీ, సింగ్ నగర్, అజిత్ సింగ్ నగర్, పాయకరావుపేట, కండ్రిక, వాంబే కాలనీ,
బొడమేర ఆనుకోని అటు ఇది రాజరాజేశ్వరరావుపేట. అక్కడ మీకు అపార్ట్మెంట్లు కనపడుతున్నాయి చూడండి. దాన్ని ఆనుకొని యువతలు ప్రవహిస్తుంది మీకు బొడమేరు కాలువ. బొడమేరు కాలువ ఆనుకొని విల్లాస్ మీకు కొల్లేరు కానించి ఆక్రమణలన్నీ తీసుకుంటా, బొడమేర కాలువ దగ్గర ఉన్న ఆక్రమణలతో తీసుకుంటా అన్నీ క్లీన్ చేసి ఆక్రమించి ఉన్నాయన్నీ తొలగించేసి ఆ అంతని కాలువ అంతా పటిష్టంగా చేయగలిగితే ఎప్పుడైనా సరే వరదలు వచ్చినప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి రాదు. ఈ వర్షం అన్నీ తగ్గిన తర్వాత అంతా క్లీనింగ్ చేయాలి, లేకపోతే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు నిల్వ ఉంటుంది, రోడ్ల మీద నీళ్ళు నిల్వ ఉండదు కాబట్టి ఈ చనిపోయిన జంతువులు ఈ మూగజీవాలు ఉన్నాయి, ఈ పాములు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి పాములు పట్టేవాళ్ళు కానీ ఈ అంతా శానిటరీ కానీ అన్నీ చేయాల్సింది. వ్యాధులు ఈ రాకుండా చూడాలి. వాటర్ తగ్గిన తర్వాత అందరూ వేడిని కాల్చి నీళ్ళే తాగాలి. ఇది ఇక్కడున్న పరిస్థితి. ప్రజెంట్ 4వ తారీఖు సుమారుగా ఉదయం 8 అవుతుంది. అది చాలా వరకు తగ్గింది. 2-3 రోజుల క్రితం వచ్చిన వాటికి ఇప్పటికీ తగ్గింది. కానీ బుడమేర ఆనుకున్న చోటే కొంచెం ఎక్కువగా తగ్గలేదు. బుడమేర ఉన్న చోట అది ఇక్కడ చాలామంది ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళు బుడమేర కాలువ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా